మద్రాసి అని మూవీ ఓటీటీలో చూశాను అనమాట ఈరోజు. నేను ఎందుకు చూశానంటే రీజన్స్: ఒకటి మురుగదాసు, రెండు శివకార్తికేయన్ స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంటుంది. ఆయన సినిమాలన్నీ మినిమం గ్యారంటీ చూడొచ్చు అని చూశాను, కానీ ఈ మద్రాసి మాత్రం టార్చర్ కనిపించింది. బేసిక్గా ఏ సినిమా అయినా నచ్చింది నాకు, ఇది మాత్రం ఫస్ట్ హాఫ్ నచ్చింది. ఇంత వర్స్ట్ సినిమా అయినా ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా అనిపించింది, చాలా ఫ్రెష్గా అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం మంచిగా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సెకండ్ హాఫ్ టార్చర్ స్టార్ట్ అయింది బాబోయ్. అసలు ఆ ఫైట్లు ఏంటండి నాయన, అసలు ఆ కొట్టుకోవడం ఏంటి, ఆ లోకం ఏంటి, అసలు ఇంత క్రూయల్ మ్యాన్ మురుగదాస్ గారు. మీరు ఇంకొకసారి మీ సినిమాకి వెళ్ళాలంటే ఇంకా మిమ్మల్ని చూసి వెళ్ళే పరిస్థితి లేదనమాట, అంత దారుణంగా ఉంది సెకండ్ హాఫ్. అసలు ఏం జరుగుతుంది? ఉంటారు పోలీసులు, మందలు ఉంటారు, కానీ ఒక్కడి వల్ల కూడా ఉపయోగం ఉండదు. ఒక్కడే విలన్ ఉంటాడు, వాడు అందరినీ చక్కగా వీడియో గేమ్ అనేది చంపేస్తుంటాడు. ఏంటో అసలు ఈ పోలీస్ స్టేషన్, నాకు తెలిసి ఇది లోకల్ చిన్న సందులో పోలీస్ స్టేషన్లో పెట్టినా సరిపోయేది సినిమా. దీనికి ఓ పెద్ద ఎన్ఐఏ అని సెటప్ అని అదని ఇదని ఏమన్నా ఉపయోగం ఉందా? ఎన్ఐఏ పోలీసుల వలన, వాళ్ళ వలన అసలు ఏం క్యారెక్టర్, ఏం స్క్రిప్ట్ రైటింగ్, అది ఎంత పూరుందంటే ఆ ఫైట్లు అయితే అయ్యే బాబాయ్, అది ఏ సర్టిఫికేట్ సినిమా ఇవ్వాలి నాకు తెలిసి. ఎంత వరస్ట్గా ఉన్నాయి ఫైట్లు, చెత్తలాగా ఉన్నాయన్నమాట. శివకార్తికేయన్ గారి సినిమా అన్నా కూడా ఆయన కూడా స్క్రిప్ట్ సెలెక్షన్ ఏమో, మరి ఈ స్క్రిప్ట్ చెప్తే బాగుంటుందేమో, కానీ చూస్తే మాత్రం సెకండ్ హాఫ్ అయితే వరస్ట్ అనమాట. మురుగదాస్ గారి సినిమాలన్నీ అంతే, ఫస్ట్ హాఫ్ బాగుంటాయి, సెకండ్ హాఫ్ అస్సలు బాగా కొంచెం ఉన్న బాగానే ఉంటాయి, కానీ ఇదైతే అస్సలు బాగాలేదు. ఇంత నీరసం వచ్చేసింది అనమాట, నిజం చెప్తున్నా. సినిమా మధ్యలో వచ్చి మనకెందుకు గోలా, ఇవాళ పని వాళ్ళు చేసుకున్నారు, కట్టేద్దాం పట్టండి అనిపించింది అనమాట.